ఉపాధ్యాయులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలు మరియు ప్రమోషన్లను సమర్థవంతంగా పూర్తి చేయడం అభినందనీయమని ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను సజావుగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఆదివారం నల్గొండ పట్టణంలోని టీఎస్యూటీఎఫ్ భవన్లో జరిగింది. జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో ఒకే ఉపాధ్యాయునికి 2 లేదా 3 పోస్టులలో ప్రమోషన్లు రావడం వల్ల నాన్ జాయినింగ్ పోస్టులు చాలా మెలిగిపోయాయని, వాటిని కూడా ప్రస్తుత ప్రమోషన్ లిస్టుని కొనసాగిస్తూ అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుంటే అన్ని పాఠశాలల్లో ఎలాంటి ఖాళీలు లేకుండా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లు, సర్వీస్ పర్సన్లు లేక పరిశుభ్రత కొరవడిందని, ప్రభుత్వ పాఠశాలల పరిశుభ్రతను గ్రామ పంచాయతీలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నందున ప్రతి పాఠశాలకు సర్వీస్ పర్సన్ లేదా స్కావెంజర్ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని లోకల్ బాడీ యాజమాన్యంలో నిర్వహించబడుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ బకాయిలు భారీగా పేరుకుపోయాయని, ప్రభుత్వం వాటిని మాఫీ చేసి ప్రతి ప్రభుత్వ పాఠశాలకు 0 ఎలక్ట్రిక్ బిల్ సదుపాయాన్ని కల్పించాలని కోరారు. అన్ని యాజమాన్యాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు మరియు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం, బక్క శ్రీనివాసాచారి, బడుగు అరుణ, నర్రా శేఖర్ రెడ్డి, సిహెచ్ అరుణ, రామలింగయ్య, శ్రీనివాసరెడ్డి, గేర నరసింహ, రాసమల్ల రమాదేవి, నలపరాజు వెంకన్న, మురళయ్య, యాదగిరి, యాదయ్య, మధుసూదన్ రెడ్డి, తాటికాయల నరసింహమూర్తి, పగిడిపాటి నరసింహ తదితరులు పాల్గొన్నారు. నేడు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్గొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 30,000 మంది పైగా పదోన్నతులు ఇచ్చారు. 40,000 మంది వరకు బదిలీలు చేశారు. ఇది కూడా తక్కువ సమయంలో కోర్టులలో ఆటంకాలు కనిపిస్తున్నా కూడా ఆటంకాలన్నిటి అధిగమించి పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పూర్తి చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని, మంత్రివర్గాన్ని నేను అభినందిస్తున్నాను. ఇదే పద్ధతిలో ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ల బ్యాన్ కూడా లిఫ్ట్ చేశారు కాబట్టి ఎవరికైనా అవసరం ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ టీచర్లకు కానీ, మోడల్ స్కూల్ టీచర్లకు కానీ, కేజీబీవీ టీచర్లకు కానీ, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అందరికి కూడా, పాలిటెక్నిక్ లెక్చరర్స్ కూడా వాళ్ళ బదిలీలన్నీ, పదోన్నతులన్నీ సకాలంలో పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇక చిన్న పని, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, ప్రభుత్వ స్కూళ్ళల్లో సర్వీస్ పర్సన్స్ లేరు. దానికి ఏర్పాటు చేస్తామన్నారు. బళ్ళు పెట్టి మళ్ళీ నెలగా వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే జీవో ఇచ్చి సర్వీస్ పర్సన్స్ ఏర్పాటు చేయాలని, అది సంఖ్యకు అనుగుణంగా ఉండాలని చెప్పి కోరుతున్నా. అదేవిధంగా మిగిలిపోయిన పోస్టుల్లో కూడా పదోన్నతులు ఇస్తామని చెప్పి కాస్త తాత్సారం జరుగుతుంది. అందువల్ల ప్రధానోపాధ్యాయ, స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో మిగిలిపోయిన పోస్టులు అన్నిటికి కూడా మళ్ళీ పదోన్నతులు ఇవ్వడం అంత కష్టం కాదు. లిస్టులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా పదోన్నతులు ఇవ్వాలని చెప్పి కోరుతున్నా. ఉపాధ్యాయ వర్గానికి నేను మీ నుంచి కోరేది ఏంటంటే, పిల్లలు ఉంటేనే బడి ఉంటుంది, బడి ఉంటేనే ఉపాధ్యాయులు ఉంటారు. కాబట్టి ప్రభుత్వ బళ్ళలో పిల్లల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ కళాశాలల్లో పిల్లల సంఖ్య పెంచుకునే ప్రయత్నం చేయండి. ఆ పద్ధతిలో ముందుకు పోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో కీలకంగా వ్యవహరించి ముందుకు తీసుకుపోవాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. గౌరవ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారు హాజరయ్యారు. ముఖ్యంగా 2024-25 నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలందరికీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో, దేశంలో మరి అందరికీ సమానమైన, నాణ్యమైన విద్య సమానంగా అందాలంటే అది ప్రభుత్వ విద్యారంగం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆ దిశలో ప్రభుత్వాలు ఈ ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసి అందరికీ మంచి విద్య అందించాలని కోరుతా ఉన్నాం. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో కదలిక వచ్చింది.
10 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది, బదిలీలు పూర్తయినాయి. ఇది ఆహ్వానించదగినటువంటి విషయం. ఇదే క్రమంలో ఇంకా పాఠశాలలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా పాఠశాలలో శుభ్రం చేయడానికి, అదేవిధంగా టాయిలెట్స్ మెయింటైన్ చేయడానికి కానీ ఎవ్వరూ సర్వీస్ పర్సన్స్ లేనటువంటి స్థితి ఉంది. ఇది చాలా ఇబ్బందికరమైన స్థితి ఎదుర్కొంటా ఉంది పాఠశాలలు. కాబట్టి వెంటనే ప్రభుత్వం సర్వీస్ పర్సన్స్ను నియమించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరంలో పాఠ్యపుస్తకాలు కానీ, నోట్బుక్లు, విద్యార్థులకు కావాల్సినటువంటి దుస్తులు అన్నీ సకాలంలో అందినాయి. ఆ కోణంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి ఉపాధ్యాయులు యూటీఎఫ్ సంఘం వైపున కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం వైపున నుంచి కూడా సహకారం అందించాలని కోరుతా ఉన్నాం. పాఠశాలలు ఇవాళ ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలన్నిటికీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది.